నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పరేష్ రావల్ గారు మెయిన్ లీడ్గా నటించిన సినిమా ద తాజ్ స్టోరీ. ఈ మూవీ 2025 థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు లయన్స్ గేట్ ఓటీటీలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ మూవీ మొత్తం ఆగ్రాలో సీనియర్ టూరిస్ట్ గైడ్గా పనిచేసే విష్ణు చుట్టూ తిరుగుతుంది. ఆయన గత 25 ఏళ్లుగా తాజ్మహల్ ఇతిహాసాన్ని టూరిస్ట్స్కి వివరిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆయన తాజ్మహల్ హిస్టరీ గురించి చెప్పిన కొన్ని విషయాలు పెద్ద కాంట్రవర్సీకి దారితీస్తాయి. దానితో ఆయన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారనే నిందలు వేసి జాబ్ నుండి తీసేస్తారు. ఒక గైడ్గా ఆయన నమ్మిన నిజాన్ని నిరూపించడానికి ఆ అవమానాన్ని భరించలేక విష్ణు కోర్టు మెట్లు ఎక్కుతారు. అసలు తాజ్మహల్ నిజంగా షాజహాన్ మాత్రమే కట్టించారా, లేక మనం చదువుకున్న ఇతిహాసం వెనుక ఇంకా ఏదైనా రహస్యముందా అనే పాయింట్ని ఆయన కోర్టులో ఎలా ఆర్గ్యూ చేశారు, ఆ ప్రాసెస్లో ఆయన ఫ్యామిలీ ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేసింది అనేది మెయిన్ పాయింట్. నాకు ఏమనిపించిందంటే, సినిమా చూస్తున్నప్పుడు మనకి చాలా ప్రశ్నలు మొదలవుతాయి. మనం చిన్నప్పటినుండి పుస్తకాలలో చదివిన హిస్టరీ మాత్రమే నిజమా, లేక దీని వెనుక ఇంకేదో ఉందా అనే పాయింట్ని డైరెక్టర్ చాలా బోల్డ్గా చూపించారు. పరేష్ రావల్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంది. ప్రతి డైలాగ్ని ఆయన చెప్పే విధానం మనకి ఓఎంజీ సినిమాని గుర్తుచేస్తుంది. కానీ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. స్టోరీ నరేషన్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కోర్ట్ రూమ్ సీన్స్లో నెక్స్ట్ హియరింగ్ అని సాగదీయడం వల్ల ప్లాట్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపించింది. ఇంకా సైడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. టెక్నికల్గా ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే ఫ్లో ఇంకా బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా యావరేజ్గా ఉంది. ఏదో ఒక టీవీ సీరియల్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఫైనలీ, మీకు హిస్టరీ, కాంట్రవర్షియల్ టాపిక్స్ లేదా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే ఇష్టముంటే ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇది పూర్తిగా ఫ్యామిలీతో కలిసి చూసే కాంటెంట్. ఎలాంటి వల్గారిటీ లేదు. కానీ నార్మల్ కమర్షియల్ మూవీస్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు. సినిమా ఒక క్లియర్ కన్క్లూజన్ ఇవ్వదుగాని మీ బ్రెయిన్లో కొత్త ప్రశ్నలను మాత్రం క్రియేట్ చేస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2.65 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేసి ఉంటే మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.